హలో ఆల్, వెల్కమ్ టు వెంకీ రివ్యూస్. ఈరోజు రివ్యూ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీ రివ్యూ. రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు మాకు ఇచ్చే ప్రతి లైక్ మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం బూస్టప్ లాగా వర్క్ అవుద్ది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. యానిమల్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక్క ముక్కలో నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా నాకైతే పిచ్చగా నచ్చేసింది భయ్య. యానిమల్ మూవీకి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు 3.5 అవర్స్ థియేటర్లో కూర్చోగలుగుతామా లేదా? ఎస్, నన్ను అడిగితే ఖచ్చితంగా కూర్చోగలుగుతారు. 90% ఆఫ్ ద పీపుల్కి అప్పుడే అయిపోయిందా, ఇంకాస్త ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. సో అందుకే సందీప్ రెడ్డి వంగ పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే మన హీరో రణబీర్ కపూర్ తన ఫ్యామిలీ కంటే ఎక్కువగా వాళ్ళ నాన్నని లవ్ చేస్తుంటాడు. లవ్ చేయడమే కాదు, హీరోకి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ కూడా చేస్తాడు. కానీ వాళ్ళ నాన్న దాన్ని పట్టించుకోకుండా హీరోతో ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతానే ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవ్వడానికి రీజన్ ఏంటంటే హీరో తన ఫ్యామిలీ కోసం చేసే కొన్ని ఇన్సిడెంట్స్ హీరో ఫాదర్కి రాంగ్ వేలో కన్వే అవ్వడం. అలా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అయినప్పటికీ కూడా హీరో రణబీర్ కపూర్కి హీరో ఫాదర్ అనిల్ కపూర్ అంటే చాలా ఇష్టం. సడన్గా ఒకరోజు హీరో ఫాదర్ అనిల్ కపూర్ పైన మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు స్టోరీ. రణబీర్ కపూర్ ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ మర్డర్ అటెంప్ట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అండ్ ఫైనల్గా మన హీరో రణబీర్ కపూర్ ఆ మర్డర్ అటెంప్ట్ చేసిన వాడిని పట్టుకున్నాడా లేదా అనేది స్టోరీ. యానిమల్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండూ బాగానే ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంట్రడక్షన్ సీన్ నుండి ఇంటర్వెల్ సీన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అండ్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత మంచి హెల్తీ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ ఎమోషన్, ఇవన్నీ కూడా మనకి ఈ మూవీలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చాలా బాగా చూపించారు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మన హీరో రణబీర్ కపూర్ని మూవీలో చూస్తున్నప్పుడు ఒక యానిమల్ని చూస్తున్నట్టుగా అనిపించింది. హీరో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీకి రణబీర్ కపూర్ని కాకుండా వేరే ఏ హీరోని పెట్టినా ఈరోజు మూవీ ఇంత బాగా వచ్చుండేది కాదేమో. హీరో పర్ఫార్మెన్స్ అంత బాగుంది. హీరోయిన్ రష్మిక వాజ్ టూ గుడ్ యాక్ట్రెస్. ఈ మూవీ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీన్లో యాక్టింగ్లో రష్మిక రణబీర్ కపూర్ని డామినేట్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా మనం బాబీ డియోల్ గురించి మాట్లాడితే మాత్రం సెకండ్ హాఫ్లో వచ్చే తన ఇంట్రడక్షన్ సీన్ నుండి క్లైమాక్స్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ అనే వర్డ్కి కరెక్ట్గా సెట్ అయ్యాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సెకండ్ హాఫ్లో సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, అర్జున్ రెడ్డి సినిమాలో లాగా. కానీ ఈ మూవీలో వచ్చిన సెకండ్ హీరోయిన్ బాబీ 2 గురించి చెప్పాలంటే మాత్రం స్క్రీన్ టైం తక్కువగా ఉన్నా కానీ బాబీ 2 ఎంటర్ అవ్వగానే బాయ్స్ అందరికీ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ బాయ్స్ అందరూ బాబీ 2తో లవ్లో పడిపోతారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అండ్ ఇంకా మనం హీరో ఫాదర్, మదర్, అలాగే ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో 100% ఎఫర్ట్ పెట్టి యాక్టింగ్ చేశారు. ఇది మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. బీజిఎం అయితే చాలా బాగుంది. సందీప్ రెడ్డి వంగ మూవీస్లో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది బీజిఎంకి. సినిమాటోగ్రఫీ ఆల్సో గుడ్. ప్రతి ఫ్రేమ్లో సందీప్ రెడ్డి వంగ మార్క్ అయితే కనిపించింది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం మూవీ చూసిన తర్వాత ఒక 10 days వరకు మన మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి సాంగ్స్, అంత బాగున్నాయి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పొరపాటున కూడా మైండ్లోకి ఆలోచన రానివ్వకండి. అన్లిమిటెడ్ లిప్ లాక్, సెమిన్యూట్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడలేం. ఫ్రెండ్స్ అండ్ లవర్స్తో మూవీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ మాత్రమే. మీ అందరికి ఎలా అనిపించింది అనేది మూవీ చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.